తిరుపతి జిల్లా నాగలాపురం మండలం వెంబాకం గ్రామ పంచాయతీ నందు గత 18 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ అధికారి పనితనం గ్రామంలో లేకుండా చెన్నై, బెంగళూరు పలు గ్రామాల్లో ఉన్న వ్యక్తులపై మస్టర్ వేశారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మునివేలు అనే ఓ వ్యక్తి కేవీపురం మండలం బంగారమ్మ కండిగలో నివాసం ఉంటున్నానని, మేము గ్రామంలో 13 ఏళ్లుగా లేమని విచారణ కమిటీ ముందు స్పష్టం చేశారు. మరో దేవేంద్రన్ అనే అతను బెంగళూరులో నివాసం వద్దనే పనికి పోకుండానే అతను డబ్బులు పడుతున్నాయని నిరూపణ అయింది. విజయ అనే ఆమె అసలు పనికి పోలేదని నిరూపణ అయింది. విజయలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ భార్య పనికి పోకుండా డబ్బులు దండుకుంటున్నారు. విచారణలో నిరూపణ చేయలేకపోయారు. కానీ పనికి పోకుండా డబ్బులు దండుకున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ఒప్పుకున్నారు. ఉపాధి ఏపీడీ సరిత మరియు ఏపీ సుధాకర్ ఫిర్యాదు ఇచ్చిన వారిపై ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఇది ఈ అధికారుల పనితీరు. వీరు అధికారులని మరిచారో ఏమో, రౌడీల్లా ప్రవర్తిస్తున్న తీరు అని గ్రామస్తులు నెవ్వెరపోయారు. ఉండాలి 4,000 కూడా పీడి ఇచ్చున్నాడు చూడు. ఎంపీడీఓ ఏపీఓ ఏపీడీ ఇచ్చిన వచ్చింది. మీ నలుగురి సంవత్సరంలో ఈ రిపోర్ట్ పోయింది. ఈ రిపోర్ట్ మీద పీడీకి మీరు ఇచ్చినారు. పీడీలో ఇచ్చిన సమాచారం ఇచ్చిన 22 పేర్లకి దీంట్లో కూడా 6 పేర్లే. దీని మీద నిరూపించింది చెప్పిన ఆ రోజు గ్రామ సభలో అదే నిరూపించింది. ఆ రోజు అదే రాశారు వాళ్ళు. வேதம் கட்டுப்படும் வேதம் கட்டுப்படும் யார் எதுவும் சொல்ல மாட்டாங்க. ఊర్లో లేదు మేడం. ఊర్లో లేని వాడికి మీరు ఉండ్రే అంటే ఆఫీసర్ కరెక్ట్ గా ఉంటే ఎందుకు అతను బలిపోతాడు? వారం మస్తు వేస్తాడు, దొంగ మస్తు వేస్తాడు. అతను లేదు ఊర్లో. ఎంతో చేసా ఆఫీస్ ఎవరు మీ వల్ల బలిపోయింది నారాయణ. నేను ఇంత దూరం మాట్లాడాలా, చెక్ చేసాం. ఇంత దూరం ఎగ్జాంపుల్ మీ వల్ల అతను బలిపోయినాడు. మీ వల్ల బలిపోయినాడు సార్. ఎంతకాడికి ఇప్పుడు అతను బలిపోయినాడు, అయిపోయినాడు. అతను బలిపోసి ఇప్పుడు ఒక్క నిమిషం వెరిఫికేషన్ చేసిన ఒకే మాట ఒకటా నరేంద్ర చెప్పేది అశోక్, అది నాకు తెలుసు. ఉన్నాడు ఎవరైనా లేని వాళ్ళకి నేను అట్లీస్ట్ వాడు వేస్తే నేను సపోర్ట్ చేశాను చెప్పు. నేను తీసుకోండా మునివేలు ఉన్నట్టు ఈయన సంతకం పెట్టి ఉన్నాడు. దాన్ని కూడా నేను ప్రూవ్ చేస్తా. ఆయనే మస్తు సార్ వేస్తున్నారు ఉండారని. ఆయన కదా నువ్వు మనగాడు ఉన్నావు కదా, వచ్చినాను కదా. లేదు పలానాడు నాకు చెప్పొచ్చు కదా. నేను పనికాడు ఉన్నాడు. పంపిస్తా చెప్పేది నువ్వు. ఈయన సంతకం పెట్టినాడు. నేను ఆ రోజే షాక్ అయిపోయినా. షాక్ అవుతావా? ఆ రోజు మస్తు 22 మంది ఉన్నాము, 37 మంది ప్రజెంట్ చేసినారు. తలకాయ లేకుండా మాట్లాడు. నేను తలకాయ నేను లేదు, నేను తలకాయ లేకుండా మాట్లాడలేదు సార్. నాకు తలకాయ లేకుండా నేను మాట్లాడా. ఇన్ని రోజులు చెప్పామా, 18 మంది అతను పనిచేసి 6 రోజులు చెప్పినామా. నేనే గెటబారేసినా కూలి పడలేదు. నా పక్కన అరుస్తా ఉన్నారు. ప్రజెంట్ చేశారు, మీరే సంతకం పెట్టినారు. విజిట్ ఏపీఓ గారు. అవునా, మనిషి లేకుండా వేసినావా? మీరు ఏమైనా చేయండి సార్, ఉన్నది వాస్తవం. మళ్ళా మీరు ఏమైనా రాసి పంపించండి. 4 రోజుల తర్వాత మళ్ళీ ఆడిటింగ్, సోషల్ ఆడిటింగ్ ఉంది. ఆ రోజు కూడా దీన్ని రుజువు చేస్తాను సార్. యోగి అనొద్దు. నేను వచ్చి కూలికి నేను వేసిన కూలి డబ్బు పడలేదు. కంప్లైంట్ ఇచ్చినా సార్. నేను చెరువులోకి వచ్చాను కదా. చెరువులో ఈ మనిషి లేదు ఆ రోజు. నేను చెరువులో చెప్తాను. నువ్వే చెప్తాను. ఆ రోజే లేదు అతను. ఆ రోజే లేదు. ఆ రోజు నుండే ప్రూఫ్. నువ్వు మనగాడు అడగాలి కదా. ఎవరి మంది? 8 మంది కాదు, ప్రతి ఒక్కరిని. నీ భార్య మీ వల్ల చదివి సంతకం పెట్టినా. మీ వల్ల నారాయణ సఫర్ సార్. నేను ఈ రోజు వచ్చిన నేను ఉన్నాడా? ఈ రోజు 75 రోజులు ఉన్న సమస్య చెప్పండి సార్. 75 రోజులు వచ్చిన సమస్య చెప్పండి సార్.
75 రోజులు వచ్చిన మీరు విజిటింగ్ లేనే అతన్ని బలిపశు చేశారు ఇప్పుడు. కాదు నైనా నేను మస్ట్ అట్లా చెప్పబాకండి సార్, మీరు ఏదైనా అది మీరు ఎట్లైనా మాట్లాడండి, మాట్లాడండి. మీరే వచ్చి మనుషులు సార్ నా పండ్రదు బా నా కొత్త విచారణలే రెండు నిమిషాలు నేను మాట్లాడతాను. ఆయన ఎదురు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మీటింగ్ వచ్చాను, 2 సార్లు సరిగా జరగలేదని వచ్చాను, అతని సమక్షంలోనే చేశాను. ఇప్పుడు అతను ఏమని రాశాడు సోషల్ మీడియాలో, నేను డబ్బు తీసుకొని రిపోర్ట్ రాసినాను అన్నాడు. నేను ఎవరి దగ్గర తీసుకున్నాను నాకు ప్రూవ్ చేయాలి, ఏ సందర్భంలో తీసుకున్నానో ప్రూవ్ చేయాలి. నేను అది చేయకపోతే నేను ఊరుకోను. ఫీల్డ్ అసిస్టెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని నాకు పంచినారని చెప్పాడు. ఏ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఏ సందర్భంలో నేను డబ్బు తీసుకున్నాను? నా ఈ 20 ఏళ్ల కెరియర్ లో ఇలాంటి ఒక వార్తలు నేను ఎక్కడ వినలేదు. ఎవరు నా మీద ఇలాంటి అభియోగం మోపలేదు. నువ్వు ఎలా చెప్తావు? నువ్వు ప్రూవ్ కాలేదంటే ఇంకొక ఆఫీసర్ ప్రూవ్ చేస్తారు. నారాయణ ఇట్లా నీ పంచాయతీ నువ్వు వెనకాల ఎరగనోర్చుకొని ఉంటాయి. నేను డబ్బు తీసుకున్నానని చెప్పాడు నారాయణ. ఇది మీ పెద్దోళ్ళ సమక్షంలోనే చెప్పాలి. ఇప్పుడు నేను ఏ సందర్భంలో నేను డిమాండ్ చేస్తున్నా, నేను డబ్బు తీసుకున్నాను ఏపీడీగా, అది ప్రూవ్ చేయాలి. వాస్తవం చెప్పు. నేను వెళ్ళిపోతాను. నేను లేనప్పుడు చెప్పండి. ఇల్లు జలాసాలు కూడా అదే శివంగోయిలాంటి పోయి సత్తి మన్నాం దాని పాత సత్తి పన్నా ఇందమ్మ వాంగలంటారు శివంగోయిలాంటి పోయి సత్తి వచ్చినప్పుడు ఈ డబ్బులన్నీ పక్కన పెట్టేసి నీ దగ్గర డబ్బులు తీసుకుని 4,000 మాత్రమే అవినీతి చేసినావని మేడము అప్పుడున్న ఎంపీడీఓ రాశారు. దానికి ఆయన డబ్బులు తీపిచ్చి వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాడనేది ఆయన సోషల్ మీడియాలో రాసున్నాడు. అర్థమైందా? ఇది వాస్తవమా? దీంట్లో ఇది వాస్తవం కాదంటున్నావు కదా. ఇప్పుడు ఈ గ్రామ సభలో వాస్తవం అంటాను సార్. మేము ఇచ్చిన రిపోర్ట్ మేడం గారు పీడీకి ఇచ్చిన చెప్తావు. ఏపీఓ గారే నేనే గడ్డపరేస్తున్నా. ఆ ఊర్లో ఆ రోజు అతను లేదు, ఇతను ఉన్నాడని వేస్తాడు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, మేట్లు ఉన్నాడు, ఇదే అతను ఉన్నాడు. ఇది కాదని మీరు ఎట్లా మీరు ఇది అంటారు? బాబు నువ్వు అశోక, నువ్వు రామ్ బాబా నాకు తెలుసు 30 మంది ఉన్నారు. 30 మంది పేరు చదివితే అందరూ గ్రామంలో లేదు. లేని వ్యక్తికి మస్ట్ చేస్తా ఉంటారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇదే చేశారు. ఈ రోజు ఏం జరిగింది? ఫీల్డ్ అసిస్టెంట్ బలిపశు అయిపోయారు కదా. ఆఫీస్ ఊర్లో మీరు అతను ఇచ్చారా సార్? అతను పొరపాటే. మాకేం తెలుసు? అతను పొరపాటే. నాకు తెలుసు. అతను తప్పే చేస్తున్నాడు. మస్టర్ మీరు ఎట్టేస్తారు? నేను కాదు బాబు వేసేది మస్టర్. ఆయన మస్టర్ మీరు విజిట్ చేసినప్పుడు మీరే కదా విజిట్ చేసింది. ఆ రోజు ఎవరు తలకాయలు ఉన్నాయి ఎంచుకొని మిగతా రోజు 32 మంది సార్ ఆ రోజు ప్రెజెంట్ 32 మంది. ప్రెజెంట్ లో ఉండింది 24 మంది. నేను డబ్బు తీసుకున్నాను, నువ్వు దాన్ని వదిలేయు. సరే మేడం మీరు ఇచ్చిన రిపోర్ట్ ఫాల్స్. దాని మీద నేను చెప్పేది వినయా. నేను చెప్పింది సరే, నా చేత కాలేదు, నేను మంచి ఆఫీసర్ని కాదు, ఇంకో ఆఫీసర్ వచ్చి ప్రూవ్ చేస్తారు. అర్థమైందా? సబ్జెక్ట్ అర్థం చేసుకో. నువ్వు ఏం చెప్పావు? డబ్బు తీసుకొని చెప్పిచ్చేసి దీంట్లో ఇచ్చింది మీరు ఇచ్చిన 22 మంది ఇస్తే 6 మంది ఇదే ప్రూఫ్ మేడం. ఇదే మీరు ఇచ్చిన వాస్తవమే. 22 మంది ఇస్తే 6 మంది ఇచ్చిన ప్రూఫ్ కదా. మీరు చెయ్యండి మేడం. నేను కూడా వదిలేదు. నేను కూడా ఫైల్ చేస్తాను మేడం. నేను కూడా ఫైల్ చేస్తాను. నేను దానికి కూడా సిద్ధము. జైలుకి పోవడానికి కూడా సిద్ధము. ఈ కంప్లైంట్ నేను దానికి కూడా సిద్ధమే. జైలుకి పోవడానికి కూడా సిద్ధమే. ఊర్లో జైలుకి పోవడానికి కూడా సిద్ధమే. నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇచ్చావు కాబట్టి నేను సీఎం గారి దగ్గర పోయా. నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇచ్చావు కాబట్టి 22 మంది 6 మంది నువ్వు పాల్చి ఇచ్చినావు కాబట్టి నేను పోయా. నువ్వు నేను రిపోర్ట్ నా దగ్గర ఉంది రిపోర్ట్. నువ్వే ఇచ్చింది మీ పీడీ గారు ఇచ్చిన రిపోర్ట్. మీరు ఇచ్చిన పీడీ గారు ఇచ్చిన రిపోర్టే. మీరు ఇచ్చింది ఫాల్స్. నేను నిరూపిస్తాను 6 మంది ఫాల్స్. ఇది నేను ఇచ్చిన 22 మంది, మీరు ఇచ్చిన 6 మంది ఇదే ఫాల్స్. నేను పోతా.